వైసీపీలో ముఖ్య నేతలకు కాంగ్రెస్సే ఆప్షనా? నిరాదరణకు గురయ్యే సీనియర్ల గమ్యం అటేనా? మైలవరం ఎమ్మెల్యే కూడా జంపింగ్ ఆలోచనలో ఉన్నారా? షర్మిలతో వైసీపీ కీలక నేత చర్చలు జరిపారా? ఇప్పటికే పార్టీని వీడిన సీనియర్లు తాజాగా ఇంకొంతమంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? వైసీపీ అధినేత నిర్వహిస్తున్న టికెట్ల కసరత్తు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేలా ఉంది. జగన్ మొత్తంగా 100 మంది వరకు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 జాబితాల్లో 60 మందికి పైగా మార్చేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని జాబితాలుంటాయో తెలియదు. కానీ చాలా కీలకమైన నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయి. ఇదే ఫైనల్ జాబితా అని, ఇక మార్పు చేర్పులు ఉండవని ప్రకటించలేదు. దీంతో చాలా మందికి టికెట్టు డౌట్గా ఉన్నాయి. వారిలో చాలామంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు. ఒంగోలు పార్లమెంట్ సీటు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని సైతం పట్టుబడుతున్నారు. మాగుంటకు టికెట్ ఇవ్వకపోతే ఆయన స్థానంలో తన కుమారుడికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని ప్రతిపాదించారు. అయితే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఖరారు చేయడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికే 3 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. వారంతా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. ఇతర జిల్లాలోనూ కొంతమంది షర్మిలతో చర్చలు జరుపుతున్నారు. షర్మిల పర్యటనకు స్పందన కనిపించడంతో ప్రజల్లో మార్పు వస్తుందని, కాంగ్రెస్ అంటే మళ్లీ ఆదరణ చూపిస్తున్నారని అనుకుంటున్నారు. షర్మిల మడకశిర నుంచి జిల్లాలో సభలు నిర్వహించబోతున్నారు. అదే సమయంలో వైసీపీ టికెట్ల రాజకీయం తారాస్థాయికి చేరుతుంది. అప్పటికే వైసీపీ టికెట్లు రానివారు, ప్రాధాన్యత దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది బయటపడతారని, కాంగ్రెస్ తరపున పోటీ చేసే వారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలే ఉంటారన్న విశ్లేషణలు ఎక్కువగా వస్తున్నాయి. సీఎం జగన్ అత్యధిక మంది సిట్టింగ్లను మార్చడం కాంగ్రెస్కు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కొంతమంది సీనియర్లు జనసేన, టీడీపీలలో చేరారు. వైఎస్ కాలం నుంచి ఆ కుటుంబానికి ఎంతో క్లోజ్గా ఉన్న వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరడం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి చాలా నష్టం జరగనుంది. వైసీపీలోని పాత కాంగ్రెస్ నేతలు షర్మిలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించే వైసీపీ నేతలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యే అవకాశాలున్నట్లుగా సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆయా నేతలకు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఏపీలో కాంగ్రెస్కు అనుకూలంగా ఉండాలని చెప్పినట్లుగా రాజకీయ వర్గాలంటున్నాయి. దీంతో వాళ్లంతా ఏపీలో కాంగ్రెస్లో చేరడమో, కాంగ్రెస్తో లోపాయికారిగా అనుకూలంగా వ్యవహరించడమో జరగనుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.